బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సరికొత్త హంగులతో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన వ్యవసాయ కళాశాల నూతన భవనాలు ప్రారంభానికి సిద్దమయ్యాయి. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా సిరిసిల్ల జిల్లా తంకలపల్లి మండలం జిల్లేల శివార్లో ఈ వ్యవసాయ కళాశాల నూతన భవనాలు రెడీగా ఉన్నాయి. 35 ఎకరాల విస్తీర్ణంలో 73 కోట్లతో ప్రభుత్వం ఈ కళాశాలను ఏర్పాటు చేసింది. ఈ కాలేజీని మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, స్పీకర్ పోచారం ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఈ భవన సముదాయాలను శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. ఇక రాష్ట్రంలో ఈ తరహా హంగులతో కూడిన భవన సదుపాయం ఎక్కడా లేదు. వ్యవసాయ రంగానికి సంబంధించిన విద్యాబోధన, మౌలిక సదుపాయాల కల్పన, పరిశోధన, విస్తరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో విద్యార్థులు వ్యవసాయ విద్యపై చక్కటి ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. వ్యవసాయ విద్యార్థుల సౌకర్యార్థం సుమారు 73 కోట్ల రూపాయలతో అత్యాధునిక హంగులతో కళాశాల, వసతి గృహాలు, ల్యాండ్స్కేప్ తదితర నిర్మాణాలు చేపట్టామని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ రిజిస్టర్ డాక్టర్ ఎస్ సుధీర్ కుమార్ వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సరికొత్త హంగులతో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన వ్యవసాయ కళాశాల నూతన భవనాలు ప్రారంభానికి సిద్దమయ్యాయి. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా సిరిసిల్ల జిల్లా తంకలపల్లి మండలం జిల్లేల శివార్లో ఈ వ్యవసాయ కళాశాల నూతన భవనాలు రెడీగా ఉన్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. గుడ్ మార్నింగ్ వెన్నెల. తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇలాకా ఏదైతే సిరిసిల్ల నియోజకవర్గంలో ఈరోజు కేటీఆర్ పర్యటించనున్నారు. కేటీఆర్ తో పాటు పోచారం శ్రీనివాస్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా రెడ్డితో పాటు ఎంపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ కూడా జిల్లెల్ల గ్రామంలో పర్యటించారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు తంగళ్లపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామంలో కోల్డ్ స్టోరేజ్ ను అనంతరం 10 గంటల 15 నిమిషాలకు తంగళ్లపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన వ్యవసాయ కళాశాలను ప్రారంభించనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా కేటీఆర్ ఇలాకాలో అభివృద్ధికి కేర్ ఆఫ్ గా మారుతుందని చెప్పుకోవచ్చు. వ్యవసాయ విద్యార్థుల సౌకర్యార్థము ఈ కళాశాలను ఏర్పాటు చేశారు. అత్యాధునిక హంగులతో ఈ కళాశాల ఏర్పాటైతే చేశారని చెప్పుకోవచ్చు. ఈ రోజు కళాశాల ప్రారంభ అనంతరము ఏదైతే మధ్యాహ్నం 2 గంటలకు ముస్తాబాద్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కూడా జరగనుంది. మంత్రి కేటీఆర్ పాల్గొని ఆత్మీయ సమ్మేళనంలో కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం కూడా చేయనున్నారు. జిల్లాలో ఏదైతే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆత్మీయ సమ్మేళనంతో నాయకులకు సూచన అయితే చేయబోతున్నారు. ప్రజలు మరింత చేరువగా అవ్వాలి అనే విధంగా కూడా ఒక దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు వెన్నెల. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.